ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాం. అవి గనగా నీవు త్రాగునట్లు అచ్చట నీవు ఆహారమును ఇచ్చినట్లు నేను కాకులకు ఆజ్ఞాపించి తిని. అతడు తెలుసుకొనగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానుకు ఎదురుగానున్న కెతూరా వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకులను ఉదయము ముందు రొట్టెలను మాంసమును మరి అవన్నీ కూడా అచ్చట ఆ మాంసమును తీసుకొని వచ్చుచూ ఉండగా అతడు వాగు నీరు త్రాగుతూ వచ్చాను. ఈ వాక్యములో మనం గమనించినట్లయితే మరి దైవజనుడు ఏలియాను మనం గమనించినట్లయితే పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో దేవుడు ఆజ్ఞాపించి కెతూరా వాగు దగ్గర ఆయన్ని ఉండమని చెప్పి వాక్యం చెప్తున్న మాట, కాకుల చేత మరి రొట్టెను మాంసమును తీసుకొని వచ్చినట్లుగా రాయబడి ఉంది. యొర్దానుకు ఎదురుగా ఉన్న కెతూరా వాగు దగ్గర అక్కడే నీవు నిలిచి ఉండు, కాకుల చేత నేను ఆహారము తీసుకొని వచ్చినట్లుగా రాయబడి ఉన్నది. ఈరోజు మనం గమనించాలి, దేవుడు ఎప్పుడూ కూడా ఆయన పిల్లలను ఆయన నమ్మిన వారిని పోషించువాడు ఆయన. ఈరోజు మనం గమనించాలి, కొందరు దేవుని నమ్మి దేవుని యందు విశ్వాసము కలిగి ఏదో ఒక కొదువై ఉన్నదేమో అని ఎక్కడో కొంత అవిశ్వాసం కలిగినటువంటి అనుభవాలు ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు ఎప్పుడూ కూడా శ్రేష్టమైనవే దేవుడిస్తాడు, శ్రేష్టమైనవి దేవుడు మనకు అనుగ్రహించువాడు. మీరు గమనించండి, దేవుడు మాట మేరకు దైవజనుడు అక్కడ ఉన్నారు. దేవుడు అతనికి కావలసినటువంటి ఆహారము కాకుల చేత పంపాడు. ఈరోజు నీ ప్రతి అవసరతలో ఏది ఉన్నా కానీ ప్రభు సన్నిధిలో ఆయన తీసుకొని వచ్చేవాడు, ఆయన పంపువాడు, ఆయన కార్యములు జరిగించువాడు. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఆయనకు కావలసినది ఉదయం సాయంత్రం కావలసిన ఆహారాన్ని సమకూర్చి ఆయన జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఏమి తీసుకొని వచ్చునంటే ఆయన ఆహారమును పంపినట్లుగా ఇక్కడ మనము వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. యోహాను సువార్తలో మనం చూస్తే గమనించినటువంటి మాటల్లో 21వ అధ్యాయం 6వ వచనములో ఇక్కడ మనం గమనించినప్పుడు మనం చూడొచ్చు, యేసు ప్రభు వారు ఆయన పునరుద్ధానుడు కాక అయిన తర్వాత ఇదిగో గలిలయ ప్రాంతానికి వెళ్ళి అక్కడ తిరిగి మరలా ఆయన శిష్యులు చేపలు పడుతున్నటువంటి చేపలకు వెళ్ళినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. మీరు ఆ సందర్భాన్ని మీరు గమనించినట్లయితే యేసు ప్రభు వారు అడుగుతున్నారు, నా పిల్లలారా మీ దగ్గర ఏమైనా ఉన్నదంటే ఏమీ లేదని చెప్తున్నారు. సిలువ వేయబడిన తర్వాత 3వ దిన ఆయన పునరుద్ధానుడై లేచినటువంటి ఆ సమయంలో మీరు గమనించాలి. ఇక్కడ మీరు గమనిస్తే 21లో ఏమీ లేదని వారు ఆయనతో చెప్పెను. అప్పుడు ఆయన ఆ దోణిను కుడివైపునకు మీరు మరలించి మీకు అక్కడ దొరుకునని చేపలు గనుక వారు అలాగు చేసి చేపలు విస్తారముగా పడినందున వారు, మీరు గమనించాలి, వాళ్ళు వల వేయగా వాళ్ళు వల పిగిలిపోయినంతగా వచ్చినట్లుగా రాయబడి ఉంది. 9లో మనం చూసినట్లయితే అక్కడ మనం గమనించినట్లయితే ఇదిగో దిగువగా రాగానే అక్కడ దిగి వారు దేవుని సన్నిధిలో మనం గమనించినట్లయితే ఆయన ఒడ్డుకు రాగానే మీరు గమనించాలి, అక్కడ నిప్పులు కనపడుతున్నాయి. నిప్పులు వాటి మీద ఉంచబడినటువంటి చేపలు రొట్టెలు కనపడుతున్నట్లుగా రాయబడి ఉంది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, మొదటిగా యేసు ప్రభు వారు పలకరించినప్పుడు వాళ్ళ దగ్గర ఏమీ లేదు. వాస్తవానికి వాళ్ళు పట్టించిన చేపలు కూడా కాదు. వాళ్ళు ఆ దోణి దిగి ఒడ్డుకి రాగానే మీరు గమనించాలి, ఆ చేపలను మనం చూసినప్పుడు, ఆ రొట్టెను మనం చూసినప్పుడు ఇవి ఎక్కడి నుండి వచ్చాను అంటే మీరు బాగా గమనించాలి. దేవుడు తన పిల్లల కోసము ఆహారాన్ని సిద్ధపరిచాడు. దేవుడు తన పిల్లల కోసము ఆహారాన్ని సిద్ధపరచువాడు ఆయన. ఈరోజు మన జీవితంలో ఏమీ లేదు, ఏమీ కాదేమో కొన్నిసార్లు ఈ కొన్ని పరిస్థితులను బట్టి అక్కడ పేతురు, యోహానులు కొన్నిసార్లు మనం చూసినట్లయితే వాళ్ళు తడబిడ పడిపోయినటువంటి స్థితిలో వెనక్కి వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి లేమి కలిగి ఉన్నదేమో, కానీ దేవుడు తన యందు విశ్వాసము కలిగిన వారికి ఏ కొదవ ఉంచడు. చూడండి, వీళ్ళు ఒడ్డుకి రాగానే అక్కడ మనం చూస్తే వాళ్ళకి చేపలను, వాళ్ళను రొట్టెలను సమృద్ధిగా ఉంచినట్లుగా రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాట, దేవుడు తన పిల్లల కొరకు ఏమి తీసుకొని ఏమి ఇస్తున్నారంటే ఆహారాన్ని సమకూర్చాడు, ఆహారాన్ని తీసుకుని వచ్చాడు. మొదటిగా ఆయన ఇచ్చే ఆహారం ఏంటంటే దేవుని వాక్యమే. దేవుని వాక్యము చేత నిన్ను నీవు సరిచేసుకొని, దేవుని వాక్యము చేత నిన్ను నీవు పరిశోధన చేసుకొని దేవునితో నువ్వు చక్కగా నడవగలిగితే ఆయన దాచబడినటువంటి కార్యాలు, ఆయన ఉంచినటువంటి మేలులు నువ్వు పొందుకుంటావు. దేవుడి కార్యాలను చూస్తావు. యెషయా గ్రంథములో 66వ అధ్యాయం 11వ వచనంలో చూడండి, ఆలకించుడి, భూదిగాంతము వరకు యెహోవా ఇదిగో సమాచారము ప్రకటించుచున్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమారులకు తెలియచేయండి. ఇక్కడ 3 విషయాలు మనం గమనించాలండి. భూదిగాంతము వరకు కూడా సమాచారం ప్రకటన చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే రెండో విషయంలో మనకి ఇక్కడ 3 విషయాలు కనపడతాయి. ఒకటి, రక్షణ తీసుకొని వచ్చాను, వారికి బహుమానం ఇచ్చాను. మూడోది, వారికి కలిగిన కావలసిన జీతము ఆయనే తీసుకొని వచ్చాను. కాబట్టి ఈరోజు మనం గమనించాలి, మొదటిగా రక్షణ లేకోకుండా నువ్వు బహుమానం పొందుకోలేవు. బహుమానము కలిగినటువంటి అనుభవంలో నడిస్తేనే కానీ నీకు కావలసిన జీతము దేవుని యొద్ద నువ్వు పొందుకోలేవు. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. వాని క్రియలు చొప్పున వానికి జీతము నా దగ్గరే ఉన్నదని ప్రభు చెప్పాడు. కాబట్టి మొదటిగా దేవుడు ఏమిస్తున్నాడంటే కావలసిన ఆహారాన్ని సమృద్ధినిచ్చేవాడు. రెండోది మనం గమనించినట్లయితే వారికి జీతం ఇచ్చేవాడు ఆయన. ఇది పొందుకోవాలంటే రక్షణ జాగ్రత్తగా మనము కొనసాగించుచు దేవుడిచ్చు బహుమానాలను ఏదంటే బహుమానమో రక్షణే గొప్ప బహుమానము. ఆ రక్షణను మనము జాగ్రత్తగా కొనసాగించే విషయంలో మనం ఆత్మీయతలో చాలా జాగ్రత్తగా నడుచుకోగలిగితే ఆయన ఇచ్చేటువంటి జీతము ఆయన యొద్దనే ఉన్నది. మీరు గమనించాలి. దినవృత్తాంతముల గ్రంథములో 15వ అధ్యాయము 13వ వచనములో మనం చదువుతున్నాం, అంతకుముందు మీరు ఇజ్రాయేలీలు దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేతనే మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండా చేతనే ఆయన మనలను నాశనము కలుగు చేసెను. కావున ఇప్పుడు మీరు వీరిని మిమ్మలను మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు ఇదిగో దానిని తేవలెను. చూడండి, ఇక్కడ చెప్తున్నటువంటి మాట, వీళ్ళకింతకు ముందు శాపములు ఎందుకు వచ్చినాయి, ఎందుకు కొన్నిసార్లు ఇబ్బందులు కలిగినాయి? ఆ మందసమును మోయటము యొక్క క్రమము తెలియకపోవటం వలన, ఆ విధులను విచారించక ఆయన యందు సరిగా తెలియక కొన్నిసార్లు. అందుకని అంటున్నాడు ఇక్కడ మనం గమనించినట్లయితే, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమును సిద్ధపరిచిన స్థలమునకు మీరు తీసుకొని రావాలి. అంటే ఇక్కడ మనము 3వ మాటకు వచ్చేసరికి
ఏం తీసుకొని రమ్మంటాడు? మందసము మోసుకొని తీసుకురమ్మని చెప్తున్నాడు. మొదటిగా దేవుడు ఆహారాన్ని తీసుకొస్తానని చెప్తున్నారు. రెండోది మనం చూసినట్లయితే ఆయన జీతము, వారికి కావలసినటువంటి జీతము ఆయన తీసుకొని వస్తున్నట్లుగా రాయబడి ఉంది. మూడోదిగా మందసమును తీసుకొని రండి. మందసమ దేనికి సాదృశ్యము? మందసమ అనేది యేసుక్రీస్తునకు సాదృశ్యం. యేసుక్రీస్తు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో అదే చెప్తారు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు వచ్చి నా కాడిని ఎత్తుకోమంటాడు ఆయన. ఏంటిదా కాడంటే యేసు ప్రభు వారే మందసం. అది మోయుటకు మనము క్రమము తెలుసుకోవాలి. అది మోయుటకు మనం సిద్ధము కలిగి ఉండాలి. అది మోయుటకు మనము ఎప్పటికప్పుడు మనము తము తాము ఏం కలిగి ఉండాలి? ప్రతిష్ఠించబడినటువంటి వారుగా దేవుని కొరకు. మోయటం అంటే దేవుడు వాక్యము చెప్పినప్పుడు వాక్యానుసారంగా నడుచుకొనొచ్చు ఆయన మాటలను, ఆయన చెప్పినటువంటి విధులను, ఆయన కట్టడాలను మనం గైకొని అనుసరించటమే అదే మోయటం. ఇది మోయకోకుండా, ఇది చేయకోకుండా ఎంత విచారణ చేసినా దేవుని యొద్ద నుండి వారు పొందుకోవలసినటువంటి అనుభవాలు కొన్ని విషయాల్లో పొందుకోలేకపోవటానికి గల కారణము అవే. మీరు గమనించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో మీరు గమనించి నీవు దేవుని మాటలను నువ్వు మోయేవారుగా ఉండాలని వాక్యం ఇక్కడ మనకి సూచిస్తున్నది. చూద్దాం, చివరికి ఒక మాట మనం చదువుదాం. దశలోనికి రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 11వ వచనం. మన తండ్రి అయినటువంటి దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను ఇదిగో నిరాటంకముగా మీ యొద్దకు తీసుకొని వచ్చునుగాక. చూడండి, ప్రతి ఒక్కరి దగ్గరికి దైవజనుడు పౌలు అంటున్నారు ఇక్కడ, తండ్రి అయినటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిరాటంకముగా మీ దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. కానీ 2వ అధ్యాయము 18వ వచనములో మీరు చదివితే, కాబట్టి మీ యొద్దకు రావాలని ఉంటిమి పౌలును నేను పలుమార్లు రావాలని అనుకుంటుని, కానీ సాతాను మమ్మలను అభ్యంతరపరచుచూ వచ్చెను. నిరాటంకముగా దేవుడు సేవకులు మీ దగ్గరికి రావాలని ఉంటారు, కానీ విశ్వాసుల దగ్గరికి అర్థమైందండి. కొంతమందికి ఎలా ఉన్నదంటే అభ్యంతరాలు కలుగు చేసేటువంటి అపవాదైన సాతానుడు ఏమి తీసుకొని రావాలని ఈరోజు మనం గమనించాలి. సేవకుడు నీ ఇంట్లో అడుగు పెడితే అది ఆశీర్వాదము తీసుకొని రావాలి అని సేవకులు అనుకుంటే, ఇక్కడ మీరు గమనించినట్లయితే నిరాటంకముగా నీ దగ్గరికి రావాలని ఉన్నది, కానీ అభ్యంతరాలు. ఎందుకు వస్తున్నాడు ఈయన? ఎందుకు రావాలి? కొంతమంది సేవకులు ఇంటికి వస్తున్నారని అంటే అర్థమైందండి, వాడు చెప్పే సాకులు అంతింత సాకులు కాదండి, ఆటంకాలు, అభ్యంతరాలు. ఒకవేళ ఒకళ్ళు ఉన్నారండి, ఏమైనా ఫోన్ చేసి మీ ఇంటికి వస్తున్నాం ప్రార్థన చేయటానికి అని అన్నారనుకోండి, ఈ ఒకళ్ళ ఇంట్లో ఉండి మేము లేవండి, మేము బయటికి వెళ్ళాల్సిన పని ఉంది, ఎన్నో అభ్యంతరాలు. ఆ సమయంలో సేవకుడిని ఎందుకు పంపిస్తున్నాడు, ఆయన ఎందుకు రమ్మని అదే దైవజనుడు పౌలు అంటున్నారు, నిరాటంకముగా మీ దగ్గరికి రావాలని ఉంది, కానీ మీది అనేకమైన అభ్యంతరాలు పరిచే సాతానుడు వెనకకి లాగుతూ ఉంటాడు. కాబట్టి ఈరోజు వాక్యం చెప్తున్న మాట, దేవుడు నీ దగ్గరికి తీసుకొచ్చేది ఆహారాన్ని తీసుకొస్తున్నాడు. దేవుడు నీ దగ్గరికి తీసుకొచ్చేది వాక్యం చెప్తున్న మాట, నీకు కావలసిన జీతాన్ని తీసుకొస్తాడు. దేవుడు నీ దగ్గరికి తీసుకొచ్చేది ఆయన మందసమును మోసుకొనుచు ఆయన యొద్దకు నువ్వు రమ్మని చెప్తున్నాడు. 4వది, దేవుడు నీ దగ్గరికి సేవకులను పంపుతున్నది ఎందుకో తెలుసా? నిన్ను ఆశీర్వదించటానికే. మీరు గమనించండి, వాక్యం చెప్తున్న మాట, ఇదిగో దేవుడు నిన్ను బేతనయ్య వరకు తీసుకొచ్చి వారిని చేతులుంచి ఆశీర్వదించినట్లుగా రాయబడి. కాబట్టి ప్రభు సన్నిధిలో ఈరోజు దేవుడు తీసుకొచ్చేవి శ్రేష్టమైనవే తీసుకొస్తారు. ఎక్కడ నీకు అభ్యంతరంగా ఉంది, ఏది నీకు ఆటంకంగా ఉన్నది, ఏది నిన్ను వెనకకి లాగుతున్నాయో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దేవునితోనూ సంఘముతోనూ సేవకులతోనూ నువ్వు అనుసంధానముగా ఉండి ఆయనిచ్చు ప్రతి కార్యములు పొందుకోవాలని ఈ ఉదయకాలము దేవుడు వాక్యముతో హెచ్చరిక చేస్తూ, ఆ మాటలను బట్టి నిన్ను నీవు సరిచేసుకొని ఆత్మీయ జీవితంలో
దేవుడిచ్చు ప్రతి బహుమానాన్ని పొందుకోవాలి. అట్టి కృప మీకు మీ కుటుంబాలకు కలుగు చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తీసుకొచ్చువాడవు, పరిపూర్ణమైనది, పరసంబంధమైనది, గొప్ప ఆశీర్వాదాలతో తీసుకొచ్చే గొప్ప దేవుడు కదా. మీ బిడ్డలు ఎక్కడ తోసివేయక, ఇదిగోనైనా నా ప్రభు అభ్యంతరపడక, వాళ్ళలో ఉన్న అభ్యంతరాలు తొలగించండి, వ్యతిరేకతలు తొలగించండి, విరోధాలు తొలగించండి, ఆశీర్వాదపు దీవెన చేత నింపి సహాయం చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా. ఆమేన్. దేవునిలో వచ్చిన పరిశుద్ధ